వందనాలండి. ఈరోజు జూలై 9 యోషియా పస్కా పండుగ ఆచరించుట గురించి చూద్దాం. 2వ దినవృత్తాంతంలో 17-19 వరకు. అక్కడనున్న ఇజ్రాయేలీలు ఆ కాలమందు పస్కాను పులియన్ రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్త యగు సమూయేలు దినములు మొదలుకొని ఇజ్రాయేలీలలో పస్కా పండుగ అంత ఘనంగా ఆచరించబడి ఉండలేదు. యోషియాయు యాజకులను లేవీయులను అక్కడున్న యూదా ఇజ్రాయేల్ వారందరూ యెరూషలేం కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇజ్రాయెల్ రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యోషియా ఏలుబడియందు 18వ సంవత్సరంన ఈ పస్కా పండుగ జరిగాను. యోషియా కాలంలో సంస్కరణలు చాలా ఆశ్చర్యకరంగా జరిగాయి. ఇజ్రాయేలీలు దేవుడు తమకిచ్చిన ఆధిక్యతను ప్రత్యేకతను గురించి మొదటి నుండి ఏ విధంగా వాళ్ళు డెవలప్ అవుతూ వస్తున్నారో అవన్నీ జ్ఞాపకం తెచ్చుకోవాలని యోషియా ఆశించాడు. కాబట్టి ఈ పస్కా పండుగ ఆచరించేట్లు చేశాడు. యూదుల పండుగలన్నింటిలో ఆచారాలన్నింటిలో ఈ పస్కా ఆచరించడంలో ప్రజలు తమ ప్రారంభం ఎక్కడి నుంచో తెలుసుకుంటారు, గుర్తు చేసుకుంటారు. ఫరో యొక్కని ఇనుప సంఖ్యల నుండి తప్పించి కొత్త స్వాతంత్రం ఇచ్చి తన జనాంగంగా ఈ లోకంలో గుర్తింపిచ్చాడు దేవుడు. రాజు పిలుపునివ్వగానే ప్రజలంతా పస్కా పండుగ ఆచరించడానికి వచ్చారు. యెరూషలేమంతా యాత్రికులతో నిండిపోయింది. ఇజ్రాయేలీలందరూ తమ కుటుంబాలతో వచ్చి తామున్న ప్రదేశమును చూసి తాము అక్కడికి చెందిన వారమే అన్న భావనతో సంతోషంగా గడిపారు. దాన్ని బట్టి అతిశయపడ్డారు. మందసము, యాజకులు, లేవీయులు ఎవరికి చెందిన స్థలాల్లో వాళ్ళు ఉన్నారు. 45,000 పస్కా పశువులు బలిగా అర్పించబడ్డాయి. ఆ ప్రదేశం అంతా స్తుతి పాటలతో నిండిపోయింది. అయితే అక్కడ ప్రజలు గుంపులను చూసి సంతోషించుట కంటే ఎక్కువగా వారు మోషే ద్వారా పొందుకున్న ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవాలనే ఆతృతే వాళ్ళకి ఎక్కువగా కనపడుతుంది. లేఖనాల్లో చాలా సందర్భాల్లో చూసినట్లు విధేయత, ఆనందము కలిసి ఉంది ఇక్కడ. న్యాయాధిపతుల కాలం నుండి అప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి ఉత్సాహం అక్కడ కనపడలేదు. యోషియా తన ప్రజలను వారి పునాదుల ఎదుగు తెచ్చి తమ దేవునితో సరైన సంబంధంలో స్థిరపడేటట్టు చేశాడు. మన పస్కా పశువు అయిన క్రీస్తు మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి మనలో వారికంటే ఎక్కువ ఆనందము, సమర్పణ ఉండాలి. యోషియా చివరి దశలో అతని జీవితంలో ఒక మబ్బు కమ్మింది. ఇంతవరకు అతని జీవితమంతా సరైన విధంగా నడుస్తూ అతను ఒక మాదిరిగా తయారయ్యాడు. కానీ అతని ఫలించు జీవితము పువ్వు దశలోనే కత్తిరించబడినట్లుగా అయింది. 40 సంవత్సరాల వయసులోనే జీవితం ముగించబడింది. ఐగుప్తు రాజు నేకో వేరే దేశంతో యుద్ధానికి వెళ్తూ ఉంటే అవసరం లేకపోయినా నివారించిన వెనక అతనిపై యుద్ధానికి వెళ్ళాడు. ఐగుప్తు రాజు యొక్క విలుకాండ్రు యోషియా మీద బాణములు వేయగా గొప్ప గాయం తగిలి మృతి పొందాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి ప్రభువు కాపాడినందుకు జ్ఞాపకార్థంగా పస్కా పండుగ జరిపించుకున్న కొన్ని దినాల్లోనే ఐగుప్తుల చేతిలోనే అతడు చనిపోవడము అనేది చాలా బాధాకరం. ఈ సందర్భంగా యోషియా పితరుడైన సొలొమోను రాసిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 26:17లో ఒక మాట ఉంది. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకున్న వానితో సమానుడు అని చక్కగా చెప్పాడు. చూడండి, చిన్న వయసులోనే అతను చనిపోవటంలో దైవ కనికరం కూడా కనపడుతుంది. ఎందుకంటే తర్వాత వచ్చే కాలంలో ఎదురయ్యే భయంకర పరిస్థితుల నుండి ఆ సున్నిత హృదయాన్ని తప్పించుటకే దేవుడు ఈ పని చేశాడేమో మనకు తెలియదు. కానీ దేవుడు ప్రేమమయుడు. ప్రార్థన చేసుకుందాం. దయమయుడా, స్తోత్రం ప్రభా. యోషియా జీవితంలో అనేక మంచి పనులు జరిగాయి. కానీ లాస్ట్లో చిన్న తప్పు చేసి నాశనమైపోయాడు. తండ్రి, మేము ఈ జీవితాలన్నీ చూస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు తండ్రి, మేము అట్లాంటి పనులు చేయకుండా ఉండేటట్టు మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.